వారికి కట్టుడే గుంటలు కొట్టినాడు కట్టుడే ఆఖరికి పత్తి 10 minutes తిన్నోడికి 3 అయితే లేవా మరి పత్తి కొన్నప్పుడు గింజలు కొనుడైనా పత్తికి మందులు కొనుడైనా అమ్మినోడికి కట్టుడైనా మరి అన్ని 3 అయితే లేవా 10 ఎకరాలు పాలు పట్టి 3 ఎకరాలు పత్తి పెడితే చెల్లె పత్తి మీద పత్తి పాలు పడ పత్తి పత్తి పాలు పీకి 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 నా బొక్కలు చీకిపోయినా చెల్లె నా బొక్కలు చీకిపోయినాడు పత్తి ఎవరు అంటావు చెల్లె భూపాలు పెళ్లి పరకాల గోదావరి కానీ మంచిరాల ఆరుట్ల కోరుట్ల మెట్లెండి రామగుండం కాంచెరు మొత్తం అక్కడి చెల్లె ఇటు పోతే హైదరాబాద్ వరంగల్ కాంచెలు వచ్చిర్రే 12 టిప్పర్ లారీ నిండా తీసుకొచ్చిన కుళ్ళలో నెలవారి రోజులు ఏరిన పత్తి ఏరంగా ఒక దంగుతుంది ఆ పత్తి మూడు డివిజన్ల మంది పత్తి దొక్కడానికే ఉష్కపోతారు మంది పత్తి దొక్కడానికే చెల్లె ఇట్లా చేసి అట్లా చేసి వచ్చాడు పత్తి పండించిన ఇక పత్తి పండించి పత్తిని వచ్చాడు కాంటాక్ట్ చెప్తాను బండి దొక్కుకొని పోతే ఇక మిల్లు పోయినాక నేను పెడతా ఇక అత్తరు అచ్చినోడు ఏం చేస్తాడు ఓడికి ఇచ్చి చూస్తాడు ఓడు కొరికి చూస్తాడు ఓడు వచ్చి ఓడు వచ్చి చూస్తాడు ఓడు కొరికి చూస్తాడు ఇక కొరికి చూసినోడు మెత్తగున్నది అంటాడు గిచ్చి చూసినోడు దుక్కున్నది అంటాడు ఇక మనిషి చూసినోడేమో ఇట్లా అంటాడు చెల్లె చెల్లె అది ఓడుతోనే అప్పుడు నేను పెడతా వాడు చాలా చెప్తారు నా పత్తి చూసి మల్లక్క పచ్చి వచ్చింది నా పేరు ఊళ్ళో ఏమనుకుంటారు బుల్లిసిక మల్లక్క పత్తి వచ్చిందంటే ఓ చేతులు నేను పెడతానంటే నేను పెడతాను వస్తారు ఇక వచ్చినాక చెల్లె నేనేం చేసినా కదా అంటే ఓ ఇంతమంది వస్తారంటే నాది హై రేటే పడుతుంది హై రేట్ పడుతుంది అని పెట్టిన చెల్లె మీ దుకాణం అందరికి చూపెట్టా రేటు కలిసి పెట్టుడే చెల్లె మన దుకాణం పేరు ఏం పేరు ఉంది నాకు అదే నాకు ఆగిలేదని మీ ఆయన ఏం పేరు మన దుకాణం పేరు పాపం యాస్టే ఉడుతుంది వాళ్ళు చెవుట తీసిపోతే వాళ్ళకి మొత్తం పత్తే తడుతుంది అయ్యో మళ్ళీ అంటారు కదా బులిసిక మల్లక్క నేను ఎవరు పీకిన అంటారు గడ్డ ఒక్క దిక్కు దొక్కిన నిమ్మచ్చట్టు ఇక పిక్కొని వీకిడు వీకినాక నీ బాధ్యత కాంటాక్ట్ వేయంగా ఇట్లా పెడితే 3-4 అట్లా 5 minutes వస్తాయి ఇట్లా పెడితే 10 minutes వస్తాయి అంత పోవంగా పావు కిలో పత్తి వెళ్ళిందే ఎంత వెళ్ళింది మనకి అంతే పావు కిలో పత్తి జిల్లాలో కూలలో వచ్చేది అదే పావు కిలో పత్తి 15 లారీల మంది పత్తి పావు కిలో పత్తి కాయ రేటు పెడితే 73 లక్షలు నువ్వు ఎంత చేయగలిగా 73 లక్షలు అలాగే ముందరి 3 వీకని అరే పెట్టుబడి పోతా ముందర 3 లక్షలు వీకని 70 లక్షలు పెట్టిన సౌతికి పెట్టాలని చేపించిన నాన్న చేపించిన మరి ఈయనకు 12 బొడ్డెల మొంతాడు చేపించిన అట్లా కాకపోతే వీళ్ళుంటే లొల్లి పెట్టుకుంటారు అని ఆయనకి ఏమని చేపించిన అనుకున్నాను వీళ్ళకు 6 తులాల గోపుతాడు చేపించిన గోపుతాడు వేసుకోడా మరి నేను వేసుకుంటాడు గొలుసు చేపించిన మరి మా సమితికి పోతే వస్తుంది 16 తులాలు పెట్టి చేతికి పూజ చేయించారు
ఆడోళ్ళకి ఫోన్ చుట్టూ అదే మొగోళ్ళు చుట్టూ కానీ ఫోన్ చేయ ఆడోళ్ళు ఫోన్ పెట్టుకుంటారా పెట్టుకోరా ఏమో నీకు ముచ్చటో అట్లా కాకపోతే నేనే చేసిన అంటే 26 తులాలు పెట్టి మళ్ళీ వచ్చినావా? 26 తులాలు పెట్టి ఈయనకు చిక్క కొప్పు చేపించిన తిరమల బలిసా నువ్వు ఎందుకో సీకే కొప్పు గీన